183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. పెళ్లైన వారం రోజులకే నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రాణభయంతో భర్త బయటికి వస్తే పాపం భార్య మాత్రం నీటిలో మునిగి చనిపోయింది. అయితే ఇద్దరూ కలిసి దూకితే భర్త బయటికి రావడం ఏంటి, భార్య లోపలే ఉండిపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు యువతి కుటుంబ సభ్యులు. భర్త కావాలని నాటకమాడుతున్నాడు అనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? వాళ్లకు పెళ్ళై వారం రోజులే అయ్యింది. ఘనంగా పెళ్లి చేశారు. అంతా బాగానే ఉంది. ఇద్దరం సినిమాకు పోతున్నామని చెప్పి బయటికి వచ్చిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆ దంపతుల్లో భర్త బతికి బయటికి రాగా పెళ్లి కూతురు మాత్రం నీటిలో మునిగి చనిపోయింది. దీంతో భర్త రామకృష్ణపై అనుమానాలున్నాయని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్తపై వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలి గ్రామానికి చెందిన సత్యవానికి డిసెంబర్ 15న పెళ్ళైంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా బంధువుల సమక్షంలో చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఈ నవదంపతులు ఉండ్రాజవరం నుంచి వడలి గ్రామానికి వచ్చారు. మంగళవారం పొద్దున ఇద్దరు సినిమాకు వెళ్తున్నామని చెప్పి బైక్పై బయలుదేరారు. అయితే సాయంత్రం చీకటి పడుతున్నప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. అటు అత్తగారింటికి వెళ్ళలేదు, ఇటు పుట్టింటికి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ దంపతులు వెళ్లిన బైక్ బుధవారం ఉదయం సిద్ధాంతం వంతెన దగ్గర కనిపించింది. దీంతో ఆ ఇద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. కానీ ఇంతలోనే షాకింగ్ విషయం బయటపడింది. రామకృష్ణ బతికే ఉన్నాడని తణుకులోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. అతన్ని విచారించగా అసలేం జరిగిందో బయటపెట్టాడు. భార్య సత్యవాణితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు, దీంతో ఇద్దరూ కలిసి గోదావరి నదిలో దూకినట్లు రామకృష్ణ తెలిపారు. తనకు చావు భయంతో బయటకు వచ్చేశారని, భార్య మాత్రం నీటిలో మునిగి చనిపోయిందని చెప్పాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన మత్స్యకారులు, పోలీసులు సత్యవాణి మృతదేహాన్ని వెలికి తీశారు. పెళ్లైన 5 రోజులకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం ఏంటి? నదిలో దూకిన నవదంపతుల్లో భార్య చనిపోయి భర్త బ్రతకడం ఏంటి? ఇదేదో అనుమానంగా ఉందని సత్యవాణి కుటుంబ సభ్యులు అంటున్నారు. శివరామకృష్ణ ఏదో చేసి నాటకమాడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారో చెప్పకుండా దాచాడని ఆరోపిస్తున్నారు. శివరామకృష్ణ నిజంగానే నాటకమాడుతున్నాడా? మీకేమనిపించింది? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి.